ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే తెలంగాణలో ఆమె సొంత పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రచారం అయితే భారీగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా, పోటీ చేస్తే ప్రజలు స్వాగతిస్తారా కాంగ్రెస్ పార్టీని అనేటువంటి విషయంపై మాట్లాడేందుకు మనతో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలాని నమ్మే పొజిషన్ అయితే లేదు. ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ అనేది ఏపీలో అంత ఇది కాదు. కాంగ్రెస్లో అసలు లీడర్సే లేరు, మెయిన్ లీడర్సే లేరు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా టీసీసీ ప్రెసిడెంట్గా ఇట్లా ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం దక్కింది. ఆంధ్రాలో కాంగ్రెస్ని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఒకవేళ షర్మిల ఏదో అనుస్పందనలో ఆమె ఏదన్నా పోటీ చేయాలనుకున్నా ఆమె తిరిగినా ఆమెను నమ్మే పొజిషన్లో ఎవరూ లేరు. వాళ్ళ అన్ననే నమ్మే పొజిషన్లో లేరు. ఆమెను నమ్మే పరిస్థితి అసలు ఉండదు. అంటే వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు రానున్న ఎన్నికల్లో కీలకం కావా? అంటే ఇది ఆ సంక్షేమ పథకాలు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏదో పెన్షన్ 3,000, ఆరోగ్యశ్రీ పథకం 25 లక్షలు అనేది అది వచ్చిన కొత్తల్లో ఉండాలి. కానీ ఈ లాస్ట్ మూమెంట్లో అవన్నీ అవి ఉచిత హామీలు తప్పితే అవి నెరవేరేటి కాదు. అంటే ఆరోగ్యశ్రీ ఫస్ట్ నుంచి ఉంది కదా, అది కొనసాగింపు కింద అమౌంట్ పెంచారు అంతే. ఇక్కడ ఎప్పుడు ఒక 2 సంవత్సరాల ముందు పెంచి ఉండొచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ ఎలక్షన్లప్పుడు ఏదో ఉచిత హామీలు అవన్నీ అనవసరమైన పొజిషనే కదా అది. దాన్ని బట్టి ఎవరు నమ్మే పొజిషన్ అయితే లేరు. ఎవరిని నమ్ముతారు? టీడీపీ వాళ్ళని నమ్మే ఆలోచనలో ఉన్నారు జనాలు. అది సో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా? టీడీపీ ఎవరి పార్టీ వాళ్ళదే కదా, ఉమ్మడి అభ్యర్థి ఏమి ఉంటారు కదా, ఎవరి పార్టీ నాయకులు వాళ్ళే. అంటే అలా కాదు, రెండు కలిసి వచ్చినప్పుడు ఉమ్మడి అభ్యర్థి అవుతారుగా, పోటీలో అలయన్స్లో వస్తున్నారు కాబట్టి. అలయన్స్లో వస్తారు కానీ ఏదేమైనా టీడీపీ రావచ్చు. జనసేన కూడా అంత ప్రాముఖ్యత అయితే లేదు. తెలంగాణలో ఆయన కనీసం డిపాజిట్లు కూడా ఇది కాలేదు కాబట్టి ఆయన అంత నమ్మే పొజిషన్ లేదు. ఏదేమైనా టీడీపీయే. జనసేనని కూడా నమ్మే పొజిషన్లో లేరు జనాలు. ప్రధానంగా తెలుగుదేశాన్ని ప్రజలు కోరుకోవడానికి కారణం ఏంటి? సరైన అడ్మినిస్ట్రేషను, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషను గాడి తప్పింది. సరైన అడ్మినిస్ట్రేటరు, లీడరు, విజన్ ఉండే లీడరు అని చంద్రబాబు నాయుడు నమ్మే పొజిషన్లో ఉన్నారు. అది అంటే ప్రధానంగా గతంలో కూడా ఈ ప్రభుత్వం ఒక 6 నెలలే ఉంటుందని చెప్పారు. 6 నెలల తర్వాత సంవత్సరం చేయడం జరిగింది. సంవత్సరం తర్వాత కరోనా టైంలో జగన్ చేతులు ఎత్తేస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ కరోనా టైంలో కూడా ఆయన కంటిన్యూగా చేయడం జరిగింది. తిరిగి సంక్షేమ పథకాలు అయితే ఇవ్వలేరు అని చెప్పారు, కంటిన్యూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏదో విజయంతంగా చేస్తూ వచ్చారు కదా. దీని మీద దానికి కొన్ని కార్పొరేషన్లు వేల కోట్లకు తాకట్టు పెట్టి ఆయన ఇచ్చాడు. సంపద సృష్టించి అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు సరైన పాలకుడు. ఈయన సంపద సృష్టించకుండా ఉన్నదాన్ని అప్పుల కింద పెట్టి కార్పొరేషన్లన్నీ కొన్ని వేల కోట్లు తెచ్చి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాడు. టీడీపీ ప్రభుత్వం అది కాదు, సంపద సృష్టించి దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేసి పథకాలు ఏదైనా ఇచ్చే ఆలోచనలో ఉంది. కానీ ఒక కార్పొరేషన్ వేల కోట్లకు తాకట్టు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ని డైవర్ట్ చేసి ఈ పథకాలు ఇచ్చాడు జగన్. అది జనాలు తెలుసుకోవాలా. జగన్ ఇంటి డబ్బులో, గవర్నమెంట్ డబ్బులో కాదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, 8,000 కోట్లకు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి దాని ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని కాంట్రాక్ట్ వర్క్లకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్ ఇల్లు కడుతున్నారు కదా, వాటికి మొన్న ఫండ్ వచ్చింది. జీతాలు లేక కాంట్రాక్టులకు ఇవ్వకుండా జీతాలు ఇచ్చాడు. అట్లా అంటే ఒక హెడ్లో ఉండే అమౌంట్ తాకూడదు. ఆర్ఎన్బికి 2,000 కోట్లు ఇచ్చారనుకోండి, అది అలానే ఉండాలి. దాన్ని అట్లా కాకుండా ఆయన చేతిలో గాడి తిప్పుతూ మారుస్తూ వచ్చి ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశాడు. కానీ సరైన సుపరిపాలన మాత్రం కాదు అది. సో మొత్తానికి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు షర్మిల ఏపీలో పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఏపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ వచ్చి ప్రచారం చేసినా కూడా దానివల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఏపీలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి రాబో 15 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్కి ఎలాంటి మనుగడ ఏపీలో ఉండేటువంటి అవకాశం లేదు అని చాలామంది తమ అభిప్రాయాన్ని, అంటే ఇవంతా కూడా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కానీ లేదంటే వైసీపీ కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇద్దరిలో ఒక పార్టీ, ప్రధానంగా బలమైన పార్టీలుగా ఈ రెండే మనకు కనిపిస్తున్నాయి. జనసేన కంటే కూడా ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. సో ఈ రెండు పార్టీలో ఒక పార్టీ మాత్రం ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించేటువంటి అవకాశం ఉంది. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.